ఈ మధ్యకాలంలో భక్తి ఎలా తయారయ్యింది అంటే ఒక వ్యాపారం అయిపోయింది. అంటే భగవంతుడిని ఒక వెండింగ్ మిషన్ లాగా చూస్తున్నారు. అంటే పలాని పూజ చేశాము, నాకు ఆ ఫలితాన్ని భగవంతుడు ఇవ్వలేదు. అంటే ఇది ఎలా ఉంది అంటే వాళ్ళిద్దరి మధ్య, అంటే ఇద్దరు వ్యాపారస్తుల మధ్య ఒక రాయబారం లాగా ఉంది. కానీ భక్తి అనేటువంటిది అక్కడ ఏ కోశాన కనిపించట్లేదు. ఇప్పుడు ఎలాగైతే ఒక రూపాయి మనం తీసుకుని వెండింగ్ మిషన్లో వేస్తే ఆ రూపాయికి తగ్గట్టుగా ఏదైతే పదార్థం వస్తుందో, మనం ఈనాడు భగవంతుణ్ణి అలాగా వెండింగ్ మిషన్ లాగా భగవంతుణ్ణి కోరికలు కోరుతున్నాం. అసలు ఎక్కడా కూడా భక్తి కనిపించట్లేదు. ఎక్కడ పట్టినా కూడా వాళ్ళ స్వలాభం కోసం, అంటే పరిహారాలు. స్వామి, నాకు అలాగ మంచిగా ఆస్తులు రావాలి, దానికి పరిహారం చెప్పండి. స్వామి, నాకు కష్టాలన్నీ పోవాలి, నాకు పరిహారాలు చెప్పండి. ఎందుకమ్మా? భగవంతుణ్ణి భక్తితో ఆరాధన చేస్తే అతను అన్నీ కూడా తీసేస్తారుగా. ఈ చిన్న విషయాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎక్కడ పట్టినా కూడా ఇదే జరుగుతుందన్నమాట. కాబట్టి భక్తులందరూ కూడా ఒక విషయాన్ని గ్రహించండి. భగవంతుడు ఎప్పుడూ కూడా నీ పరిహారాలకి, నీ డబ్బులకి, నీ ఆస్తిపాస్తులకి, నీ బంగారానికి ఎప్పుడూ కూడా లొంగడు. ఆ దృష్టితో, ఆ ఆలోచనతో నీ ఎన్ని పరిహారాలు చేసినా భగవంతుణ్ణి నీవు ఒక ఇంచు కూడా చేరుకొనలేవు. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు కొంచెం కూడా పొందలేవు. కాబట్టి భగవంతుణ్ణి భక్తితో ఆరాధన చేయగలగాలి. ఎలాగ ఆరాధన చేయాలి అంటే, ఒక చిన్న పిల్లవాడిని మీరు గమనించండి. వాడికి నువ్వు ఎన్ని బంగారపు వస్తువులు ఇచ్చినా, ఎన్ని వెండి వస్తువులు ఇచ్చినా, ఎన్ని వజ్రాలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా వదిలేసి తల్లి చేతిని ఎలాగైతే గట్టిగా పట్టుకొని ఆమె నాకు రక్షణ అనేటువంటి భావనతో ఆ పిల్లవాడు ఉంటాడో, మనం కూడా అటువంటి భావనతో భగవంతుని ఆరాధన చేయగలగాలి. ఎవరైతే ఇలా ఆరాధన చేస్తారో వారి జీవితంలో భగవంతుడు తిష్ట వేసుకొని కూర్చుంటాడు. వాడి జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఆయనే దగ్గరుండి చూసుకుంటాడు. కాబట్టి అందరూ ఇటువంటి భక్తిని అలవరుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి పరిహారాల కోసం దేవాలయాలకు రావడం, భగవంతుని ఆరాధించడం అవన్నీ కూడా చేయకుండా భక్తితో దేవాలయంకి రావడానికి ప్రయత్నం చేయండి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.